పరమేశ్వరుడికి చక్కగా అత్యంత రమణీయమైనటువంటి సన్నివేశం. చిన్న 2 నిమిషాలు మనం ఎందుకు శంఖ చక్రాలకి ఇంత ప్రాధాన్యత? విష్ణుమూర్తి అనేక అవతారాల్లో అనేక రకాలైనటువంటి ఆయుధ సంపత్తిని ఆభరణాలను ధరించి ఉన్నాడు కదా. ఎందుకు ఈ శంఖము చక్రానికి అంత విశేషము? ఇవి ఎక్కడ ఏ విధంగా చెప్పబడి ఉన్నాయి అంటే కనుక శంఖ ఆ 2 విశేషణాలని 2 నిమిషాలు తెలుసుకొని చివరిగా క్షేత్రపాలకుడైన కాలభైరవాష్టకంతో ఈ కార్యక్రమాన్ని తర్వాత ఘట్టానికి తీసుకెళ్దాము. మొట్టమొదట శంఖము చక్రము ఘోషాల ఈ మూడింటి అవినాభావ సంబంధం తెలుసుకున్నాం. ఆయన యొక్క చక్రం సుదర్శన చక్రం. ఇది ఎలా లభించింది? అందరూ ఏమనుకుంటారంటే పరమేశ్వరుడు విష్ణుమూర్తి యొక్క చక్రం సుదర్శన చక్రము, ఆయన యొక్క భక్తులు ఈ విధంగా అనుకుంటారు. కానీ పరమేశ్వరుడికి శివుడికి అందరికన్నా గొప్ప భక్తుడు ఎవరైనా అంటే విష్ణుమూర్తి. అసలు ఈ సుదర్శన చక్రం ఎలా లభ్యమైందంటే ఒకసారి పరమేశ్వరుడు 40 రోజుల పాటు సహస్రదళ పద్మ అర్చన అనేటటువంటి దీక్షను తీసుకున్నాడు. ఏమిటి? రోజు ఉదయం నుంచి సంధ్యా సమయం వరకు స్వామివారి అర్చన నామస్మరణ చేసి సంధ్యా సమయంలో 1000 సహస్రదళ పద్మాలు అంటే 1000 దళాలు కలిగినటువంటి పద్మములను స్వీకరించి స్వామివారికి శివుడికి అర్చన చేశారు. అలా 40 రోజులు చేయాలనే దీక్ష పెట్టుకోగా 39 రోజులు గడిచిపోయింది. 40వ రోజు చివరి రోజు సుమారుగా 1000 పద్మాలు తీసుకొచ్చుకున్నాడు ఆయన కష్టపడి. మొత్తం తెచ్చుకున్న తర్వాత ఆ రోజు మాత్రం 999 పుష్పాలే ఉన్నాయి. ఒక పుష్పం మాయమైపోయింది. ఏమిటయ్యా అంటే కనుక విష్ణుమూర్తి మనలాగా ఇప్పటిలాగా తెలియదు, మోడర్న్ కాదు. అందరూ ఏమంటారండి ఈ కాలంలో మనసు తెచ్చారండి, ఇవన్నీ ఎవరికి అక్కర్లేదండి. బాగా మనకు అవసరం వచ్చినప్పుడు ఈ మాట అంటాము, మనకి అవసరం లేనప్పుడు మాత్రం అన్ని రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్ తీసుకొస్తాం. కానీ ఆ కాలంలో ఆ విష్ణుమూర్తి మధ్యలో లేకపోతే కదా, అలానే కూర్చొని తపస్సు చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు. ఒకటో పుష్పం ఆ చివరి పుష్పం మిస్ అయిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన యొక్క నన్ను అందరూ ఏమంటాడు కమలాక్షుడు అంటారు కదా, అంటే కమలముల వంటి దళాలు కలిగిన కమలముల వంటి అక్షర కళ్ళు కలిగిన వాళ్ళు అంటారు కదా అందరూ. కాబట్టి నా చెవినే పుష్పంగా స్వామివారికి సమర్పణ చేస్తాను. ఎంతో గొప్ప అద్భుతమైన సన్నివేశం. ఆ కన్నుని తీయబోయాడు. 1000వ పుష్పంతో తీసే సమయానికి సాక్షాత్తు దేవాధిదేవుడైనటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చిందని ఏమి కావాలి అంటే మనకి కనుక దొరికితేనా ఆప నుంచి మన ఇష్టంగా తీసేసేవాడు. టెలిఫోన్ బిల్లు కన్నా పెద్దది లేదు. కానీ చూడండి ఆయన ఏం చేశారు, దర్శనం చేయడమే అద్య సత్యఫలం జన్మ అన్నాడు. జన్మ సార్థకమైందయ్యా, జన్మే సార్థకత పొందినప్పుడు జన్మలో కావాల్సినటువంటి నాకు ఇవన్నీ నీ దర్శనమే నాకు సఫలంకు అయినప్పటికీ కూడా నాకేమి నిరంతరము దృఢచరచిత్త ప్రయత్నమైనటువంటి భక్తిని నాకు అనుగ్రహించు. అప్పుడు పరమేశ్వరుడు తన యొక్క రుద్రాంశ సంభూతాత్మకమైనటువంటి శక్తిని సమ్మిళితం చేసి విలీకృతం చేసి ఇచ్చినటువంటి చక్రమే సుదర్శన చక్రం. అది పరమేశ్వరుడు యొక్క దివ్య ప్రసాదం. అందుకని ఈ సుదర్శన చక్రం చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా అండి? ఏదో ఆ దాంట్లో చెప్పినట్టుగా అవన్నీ చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, రాక్షసుని సంహరిస్తాడని కాదక. ఆయన చేసేది మొట్టమొదటి పని ఏంటంటే భక్త రక్షణ. దుష్ట శిక్షణ చేయలేక శిష్ట రక్షణ మొట్టమొదటి చేస్తారు. అందుకనే ఆ రోజు అంబరీషుడిని సుదర్శన
నాకు కూడా వినదు, నా సుదర్శన చక్రం నా మాట కూడా వినదయ్యా నా భక్తుల దగ్గరికి వస్తే. ఓహో, ఎంత గొప్ప భగవద్భక్తి సాన్నిధ్యమైనటువంటి కర్మ. అలా సుదర్శన చక్ర సమ్మిళితమైనటువంటి ఈరోజు దివ్య వైభవం ఆ పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. రెండవది స్వామివారి యొక్క శంఖం. ఈ శంఖాన్ని ఎట్లా అంటే కనుక మనందరికీ కూడా తెలుసు, తులసి మాత. ఈవిడ ఎంత గొప్ప మహాసాధ్వి, మహాపతివ్రత. అయితే ఈవిడ యొక్క భర్త పేరు మాత్రం మహారాక్షసుడు. ఈవిడేమో మహాసాధ్వి, సహజంగా కలియుగంలో జరిగేవని మహాపతివ్రతలకేమో గుర్తు లేనటువంటి వాళ్ళు వస్తారు భర్తలు, గుర్తు లేనటువంటి భర్తలకేమో మంచి వాళ్ళు దొరుకుతూ ఉంటారు, లోకంలో ఉండేటటువంటి కలియుగ లక్షణం. కానీ ఆ రోజు శంఖచూడుడు దేవతలపై అందరి మీద యుద్ధం చేస్తూ దేవతలందరూ కూడా ఓడిపోయి పరమేశ్వరుడైనటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి పురుష సూక్తంతో ప్రార్థన చేశారు. అలా చేసి స్వామివారు ప్రసన్నుడైతే ఏమిటా అనే కష్టం అంటే తెలియదేముంది స్వామి, ఆ శంఖచూడుడు అనేటటువంటి వాడు మొత్తం మా మీద యుద్ధాన్ని చేసి వాడు రాక్షసుడు ఇన్యాగాలని కూడా ప్రశ్న పట్టిస్తున్నాడంటే మరి వాడిని తప్పించే మార్గం మీ దగ్గర లేదా అంటే ఆ తులసీమాత పాతివ్రత్య భంగమయ్యేదా కాలేదు స్వామి. అంటే తులసీమాత యొక్క పాతివ్రత్యము, స్త్రీ యొక్క పాతివ్రత్య ధర్మము ఎంతటి దూకుడైన రాక్షసుడైనా కాపాడగలుగుతుంది. అలా విష్ణుమూర్తి శంఖచూడుడి వేషాన్ని ధరించి తులసి దగ్గరికి వెళ్తాడు. ఒకేలాగా ఉండేటటువంటి ఇద్దరిని చూసి కూడా ఒక్క నిమిషం సంభ్రమాశ్చర్యాలకు లోనే దగ్గరికి వెళ్ళబోతుంది కానీ తెలిసిపోతుంది. ఎందుకంటే మహాస్నానం ఈ రోజు కూడా మనం ఆమెను తెలుసుకోగలుగుతున్నాం. అప్పుడు పరమేశ్వరుని అయినటువంటి ఆ విష్ణుమూర్తిని ఆమె శపిస్తుంది. నా పాతివ్రత్యం పోతుంది అనేటటువంటి చిన్న ఇసుమంతైనటువంటి సున్నితమైనటువంటి బాధ కూడా నీలో లేదు. అంటే నీ హృదయం ఎట్లా ఉంది? భక్తురాలైనటువంటి భక్తుల యొక్క పాతివ్రత్యాన్ని కనీసం గుర్తుపెట్టుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఇలా ఉంటే నీ హృదయం ఎట్లా ఉంది? రాయలేదు. అందుకని నీకు పాషాణమైపోవుగాక. ఆ పాషాణమే మనకి పరమేశ్వరుడు ముందుండేటటువంటి సారగ్రామం. అందుకని అందరికీ చెప్తాడు అక్కడి నుంచి విష్ణుమూర్తి, సామాన్యమైనటువంటి నా రూపాన్ని ధరించిన, పూజ చేసిన, లేదా నా ప్రతిమలు విగ్రహాలు వీటన్నిటికన్నా తులసి చేత శపించబడినటువంటి నా సారగ్రామ రూపాన్ని ఎవరైతే పూజిస్తారో, అభిషేకిస్తారో వారికి నేను అత్యంత ప్రీతిపాత్రం అవుతాను, వారు నా అత్యంత విశేషమైన భక్తులు అవుతాడు. అలా తెలియగానే దేవతలందరూ కూడా శంఖచూడుని యుద్ధం చేస్తాడు. శంఖచూడుడు తులసి పాతివ్రత్యం అయిపోగానే ఆయన కూడా తన శక్తిని కోల్పోతాడు. అప్పుడు తాను వెళ్ళిపోతూ తన శరీరాన్ని నీకు ధరించాలి, నీ చేతిలో ఎప్పుడు ఆభరణంగా ఉండాలి అని ఆ శంఖచూడుడు యొక్క శరీరమే శంఖము. ఆమె యొక్క అస్థికలే తులసీదేవి మాత చెట్టు. తులసీమాత యొక్క అస్థికలే తులసి చెట్టు అయింది. అందుకని ఇవన్నీ కూడా వినటానికి అశుభమైనటువంటి విషయాలుగా కనిపిస్తున్న పరమ పవిత్రమైనటువంటి శుభము. ఎందుకు అంటే కనుక స్వామివారి అనుగ్రహాన్ని పొందాయండి. అంటే అందరూ అనుకుంటాడు నేను పాపాత్మని, అశుభాన్ని, నేను స్వామివారి దగ్గరికి వస్తే చాలా దారుణం అంటాడు. నీకన్నా గొప్ప గొప్ప పాపాత్మలను సైతం స్వామివారి తపహ రజహ రేణువే కరింపజేసిందే ఇక్కడికి ఇంతమంది గోవుల మధ్య వచ్చినటువంటి ఆ గోవింద నామాలు మిగతా నామాల కన్నా పరమేశ్వరుడికి గోవింద అంటే ఇష్టం. ఎందుకు? ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణచి గిరిధరధారి ఆ పర్వతాన్ని అధిరోహించి 7 రోజుల పాటు ఉంటాడు. 7 రోజుల కింద 33 కోట్ల గోవులు రక్షించబడతాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. 8వ రోజు ఉదయం కృష్ణమూర్తి కొంచెం ఏదో అంత కష్టపడ్డాడు కదా, కాసేపు ఏదో కూలింగ్ తాగి ఆ పక్కన కూర్చొని ఉంటాడు. అందరూ చుట్టూరా వస్తారు. అప్పుడు ఆ గోమాత గ్రామదేవుడు స్వర్గలోకం నుంచి వచ్చి భూ ప్రపంచంలో అన్నిటికన్నా విశేషమైనటువంటి జాతి గోజాతి. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ మన నుండి స్వీకరించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఏకైక ప్రాణి గో. మన అశుభాలన్నింటినీ కూడా తీసేసుకొని శుభాలను అందించేటటువంటిది గో. అటువంటి గోమాత తల్లి వలె తల్లి ఏం చేస్తుంది? తప్పుల్ని నివారించి ఒప్పుల్ని చేపిస్తుంది. అలానే గోమాత కూడా మన అశుభాలన్నింటినీ కూడా
నివారింపజేసి శుభాన్ని అనుగ్రహిస్తుంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసన అంత శక్తి. అప్పుడు కావలి వచ్చి కృష్ణ పరమాత్మకి ఇచ్చినటువంటి బిరుదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి గోవింద నామాలు. గోవింద కహ ఇది విందయతి ఇది గోవింద. గోవులన్నిటినీ కూడా కాపాడినటువంటి వాడు, వాటికి ఆనందాన్ని చేకూర్చిన వాడా అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, అన్ని నామాల కన్నా ఈ నామంతో నన్ను ఎవరైతే పిలుస్తాడో వాడిని నేనే. ఇందాక మీరు చెప్పారు నేను కొండలు ఎక్కలేను అని అన్నాను, కానీ మీరు ఎక్కలేని కొండ. గోవింద అని పిలిస్తే ఆయనే దిగి వస్తాడు. ఆ గోవింద నామ శబ్దానికి అంతటి ప్రాశస్త్యం. ఈరోజు చక్కగా ఆ 3 వైభవాలు, శంఖ చక్రాలు, ఆ గోవింద నామాలన్నీ కూడా గోవులతో ఈ పురుషాలకు అవినాభావ సంబంధము. మనం కాలభైరవాష్టకంతో తర్వాత దీపాలంకరణ సేవ, అనంతరం నీరాజన పుష్పాలు. 20 నిమిషాలు కార్యక్రమం ముగుస్తుంది. అందరూ కూడా చక్కగా చివరిదాకా ఉండి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, విశేషం ఈరోజు ఏంటంటే వెన్న ప్రసాదం మనకెక్కడి కూడా దుర్లభం. ఎందుకంటే గోవింద నామాలు ఎవరికి వెంకటేశ్వర స్వామి కాదు. అందరూ వెంకటేశ్వర స్వామి గోవింద అంటారు. వెంకటేశ్వర స్వామికి గోవిందకి సంబంధం లేదు. వెంకటేశ్వర స్వామి కాదు, కృష్ణ పరమాత్మ గోవిందుడు. కృష్ణుడు ఏమిటి? వెన్న దేనికి ప్రసిద్ధి? మనసుకు ప్రసిద్ధి. మనస్సు ఎటువంటిది? గోవిందంతో లయమైనటువంటి మనస్సు. ఈ 3 కూడా అవినాభావ సంబంధం. కృష్ణుడు, గోవుడు, గోవు అంటే మనస్సు. అందంగా పరమాత్మని సేవించుకుంటూ అందరూ కూడా ముందగట్టంగా క్షేత్రపాలకుడైన కాలభైరవాన్ని తెలుసుకొని మనం పైకి వచ్చాం. ఓం దేవరాజ సేవ్యమాన పావనాగ్ని పంకజం యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం ప్రభాకరం నారదాది యోగి బృందవందితం నిరంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్దిచారకం పరం నీలకంఠమీప్సితాదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శూరకంఠపాశకంఠమాలిమాలికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం శ్రీరం సమస్తలోక విగ్రహం నిర్పణం మనోత్తరేమీన సత్కటి కాశికాపురాధినాథ కాలభైరవం భజే. బ్రహ్మసేతుమాలకం అధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నపాదుకాప్రభావిరామపాదయుగ్మకం నిత్యభక్తిదీయమిష్టదైవకం నిరంతరం రుజుదర్పణాశనం కరాళకం సమూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అట్టహాసభిన్నమర్థఘాటకోశసంగతిం దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాఫలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భూమసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్యపాపశోరకం విభుం నీతిమాతకోవిదం పురాతనం జగద్ప్రభుం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభతాపనాశనం ప్రేత్రయామి కాలభైరవాగ్నిసన్నిధం ధ్రువం. రుద్రాయ మహారుద్రాయ కాళరుద్రాయ కల్పాంతరుద్రాయ వీరరుద్రాయ రుద్రరుద్రాయ ఘోరరుద్రాయ అఘోరరుద్రాయ మార్తాండరుద్రాయ ప్రచండరుద్రాయ భవరుద్రాయ భీమరుద్రాయ అతల
रुद्राय वितल रुद्राय सुतल रुद्राय तदातल रुद्राय महातल रुद्राय रसातल रुद्राय पाताल रुद्राय महारुद्राय नमो नमः हर नमः पार्वती हरे श्रीमद्रमारमण गोविंद हरि। విశేషమైనటువంటి స్వామివారికి శివపురాణంలో లేదా భాగవతంలో 2 శ్లోకాలు మనకు కనపడుతున్నాయి. మారేడు చెట్టు కింద దిగరాని అంటే కిందంటే కిందే వెలిగించకూడదు, చెట్ల కింద ఎప్పుడూ దీపాలు వెలిగించకూడదు. అది ఆ శాస్త్రి. చాలా మంది మాకు దగ్గరగా వెళ్ళాలి, పశ్చిమాంతంగా మేము దగ్గరగా వెళ్తాము, చెట్లలో దేవాలయాలు చెట్ల కింద వెలిగిస్తారు. అది మహాపాపం. ఎందుకంటే ఈ వేడి దానికి తగిన బాధపడుతుంది. దూరం నుండి వెలిగించాలి. అలా ఎవరైతే మారేడు విల్వ వృక్ష సమీపంలో కానీ తులసి వృక్ష సమీపంలో కానీ ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి అనంత ఫలము. 3 రకాల లక్షణాలు చెప్పాడు. తులసి ఉండాలి, విశ్వనాథం ఉండాలి, గోవులు ఉండాలి. ఈ 3 ఇక్కడ ఉంటాయి. అలానే శివపురాణంలో చెప్పబడినట్టుగా బిల్వవృక్షం ఉండాలి, బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉండాలి. వాటి సమీపంలో దీపారాధన చేయాలి. అనంత ఫలం. ఆ ఫలాన్ని చెప్పడం ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడి పని కూడా కాదు. ఇక్కడ ఈరోజు సహస్ర దీపాలంకరణ సేవ, సహస్రం కాదు మామూలు దీపాలంకరణ సేవ జరుగుతుంది. అందరూ కూడా వరుస క్రమంలో వచ్చే అవకాశం ఉన్నంత వరకు ఒక్క దీపాన్ని వెలిగించి వరుస క్రమంలో వచ్చి మళ్ళీ మీకు స్థానాన్ని నేను కూర్చోవడం. అనంతరం కూడా నైవేద్యము మారుతుంది. దీపం దీపం సర్వే సర్వం సంధ్యా దీపా నమోస్తుతే సంప్రాగంచ విరాగంచ విశ్వీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యయానపేతయా మాసగుణసిజామసి శ్రీయంకాయ కళ్యాణ విధయే ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఎలిగించే వాళ్ళు ఉంటే రండి, ఎలిగించండి. అందరూ వెలిగించవచ్చు. ఎటువంటి దీపాలు దయచేసి ఎవరు కూడా మాట్లాడవద్దు. అందరూ మళ్ళీ మీ స్థానాల్లో మీరు కూర్చోండి. ఏదైనా తినకూడని ఆహారం లేదా శుచి నైవేద్యం కాని ఆహారం తినవలసిన సమయం పక్షం వచ్చినప్పుడు మన నీటితో చేతిలో నీటిని స్వీకరించి మనం పుండరీకాక్ష అనే నామాన్ని పలుకుతూ వాటి మీద ప్రోక్షణ చేసినట్లయితే అవి వండినప్పుడు అన్న దోషాలు, వండేటప్పుడు వారి యొక్క మనస్సులో ఉండే దోషాలన్నీ కూడా నశిస్తాయి.
पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः मनसि गायत्र्या संप्रोक्ष्य अतन्ता सत्येन परिशिष्यामि స్వామివారికి అమృతతుల్యమైనటువంటి నీటిని గ్రహించి ఇందాక మనం ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క అర్థం తెలుసుకున్నాం. జఠరాగ్ని చేత ఈ దేహం యొక్క జీర్ణ శక్తిని ప్రబలింపజేసి ఆ జఠరాగ్ని శక్తి చేత సమస్తము కూడా ఈ దేహాన్ని నడిపిస్తున్న భగవంతుడా నీకు నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నాలుగు సార్లు నిర్వేది. अमृतापिधानमशीतरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि దయచేసి ఎవరు లేవవద్దు అంటే సహజంగా లేచే చోట అందరినీ లేవమంటారు కదండి అంటారు. కానీ దేశంలో అందరూ లక్ష్యంగా ఉంచుతారు, వెనక వారికి కనపడదు. నీరాజంలో ఒక ప్రధాన లక్ష్యం దర్శనం. ఆ రూపాన్ని వెలుగులో దర్శిస్తే చక్షు సంబంధికమైన రోగాలు, మానసిక రుగ్మతలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార అపకార రాగద్వేషాలనే దశవిధ దోషాలనే నశిస్తాయి. కావున అందరూ ఈ స్థానాల్లో మీరు కూర్చొని చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆ వెలుగుల నీడలో సూర్యహారతి చేత జ్ఞాన సంపన్న ఉత్పన్నమవుతుంది. ఓం శ్రీ భూనీలాలర్ణే మంగా సమేత శ్రీ శ్రీనివాసః సూర్యహారతిం దర్శయామి. శ్రీమద్రమారమణ గోవిందో. నందిహారతి చేత విద్యా వినయ సంపన్నం ఏర్పడుతుంది. ఓం నమస్తే అస్తు సదా శివాయ శ్రీమన్మహాదేవాయ పంచభూతాత్మకుని పంచహారతి. ఓం శ్రీ భూమిలాలర్ణే మంగా సమేత శ్రీ శ్రీనివాసః పంచహారతిం దర్శయామి. కర్పూర కౌస్తుభుడికి కర్పూరహారతి. ఓం కర్పూర
श्रीभूमीना अरण्ये मंगासमेत श्री श्रीनिवासः कर्पूरहारविन्दर्शयामि। అందరూ కూడా లేచి నిలబడతాము మంత్రపుష్పానికి. ఈ మంత్రమే పరమేశ్వరుడిని స్తుతించడానికి అనేక రకాలైనటువంటి ఉపాయాలు ఉన్నాయి. గద్యము, మంత్రము, తంత్రము, స్మరము, వర్ణము, శ్లోకము, సూత్రము, వీటన్నిటికీ మూలం పెట్టిన మంత్రములని నీకు పుష్పములుగా సమర్పణ చేస్తున్నాము. మంత్ర సమానమైన మనస్సును నీకు పుష్పంగా సమర్పణ చేస్తున్నాము. ఈ మన పుష్పాన్ని స్వీకరించడమే మంత్ర పుష్పం యొక్క ఉద్దేశం. ఓం రాజాధిరాజాయ ప్రసంగసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిషు పర్యగ్నస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం దదామ ఆపో జ్యోతిరసోతం బ్రహ్మ భూర్భువస్సువరో. నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః హిరణ్యాయ నమః సువర్ణాయ నమః దివ్యాయ నమః భవాయ నమః శరణాయ నమః శివాయ నమః సురాయ నమః ఆత్మాయ నమః పరమాయ నమః సోమాయ నమః రుద్రాయ నమః అరుణాయ నమః మహారుద్రాయ నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం రాశీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధవిభవం బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నావసర్వదా వరాంకుశో వాసవమీతి రుద్రాంగరైర్వాణీ బాలాంగకోటి ప్రతిభాం త్రినేత్రాం వందేహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే యా దేవి సర్వభూతేషు భక్తిరూపేణ సంస్థితా తస్యై నమస్తస్యై నమో నమః. ఓం నమోస్తు నానీక విభాగనాని నమోస్తు దుగ్ధోదధికర్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయ నమోస్తు
యాని కాని చ పాపాని దళకుతాని చ యాని కాని ప్రణశ్యంతే ప్రదక్షిణమలే ఫలే ఆపోహం నావరణాం నావాం నామవసంభవాం రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల శరణం నాస్తి త్వమేవ శరణం మమ అస్మాత్ కారుణ్యభావేన రక్ష జనార్దన. ఆ రోజు వీరేంద్ర మోక్షము 10,000 సంవత్సరాలు యుద్ధం చేసి తన స్థైర్యమంతా కూడా పోయిన తర్వాత నీవు తప్ప ఇహపరంలో ఎరుగని అనన్య శరణాగతి పొందిన విధంగా సిరికించప్పడు శంఖలక్షయుగం చేతోని సంధింపడు ఏ పరివారములు జీరణ భగవతి మన్నింపడు. ఆ అనన్య శరణాగతితో తాపత్రయంతో మనస్సుతో భక్తితో పిలిస్తే 7 కొండల నుంచి కాదు వైకుంఠం నుంచి కూడా వస్తాడు. ఎలా వస్తాడు అంటే కనుక సిరికి కూడా చెప్పడం. మహాలక్ష్మి పక్కనే ఉంది, ఆవిడ బయట చేతిలో ఉన్నా సరే భక్తుడు పిలిస్తే అక్కడి నుంచి వస్తాడు. అటువంటి పరమేశ్వరుని మనందరం కూడా చక్కగా కలుసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఇంతటి అద్భుతమైన మహత్తర అవకాశం అందజేసినటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ఆలయ కమిటీకి, అర్చకులకు, పరిచారకులకు అందరికీ కూడా మరొకసారి శ్రీ మహాదేవ వేదగోశాల మేనేజింగ్ ట్రస్టీ జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య గోవిందాశ్రత చారిటబుల్ ఎన్జిఓ ఫౌండేషన్ వారి తరపున నుంచి కూడా మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి శ్రీ గోకుల్ గారు మరియు పేటేటి వెంకటస్వామి గారు, అలానే శ్రీమతి వసుధ గారు, వారందరూ కూడా అందరికీ ఆ పంచాలందరికీ కూడా కృతజ్ఞతపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మనం ఒక్కొక్కరు కూడా వరుస క్రమంలో ఇచ్చేసి చెప్పినప్పుడు అందరూ వచ్చి స్వామివారి పాదపద్మముల దగ్గర మీ మనస్సునే పుష్పంగా భావన చేయండి. ఏదో పూలు తెచ్చారు అడుగు చేస్తే తర్వాత ప్రసాదానికి వెళ్ళడానికి కాకుండా ఇచ్చే పుష్పాన్ని మనస్సుతో భావన చేస్తూ ఆ వాక్కులను త్రికరణములను, వాక్కు, చేతనము, మనస్సు మూడిని కూడా స్వామివారి దగ్గర వేసి అనంతరము ఇక్కడ తీర్థ ప్రసాదాలు, అలానే స్వామివారి విశేష వెన్న ప్రసాదం, నా చిత్రాలు అన్ని కూడా విశేషంగా ఉన్నాయి. అందరూ దర్శించి గోమాతలకు యథాశక్తిగా గోగ్రాసాన్ని సమర్పణ చేసేవారు, నెలకి భక్తి భావన అనే విధంగా ప్రతి నెల సమర్పణ చేసేవారికి భక్తి భావన అనే వారికి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం, అనంతరం యథాశక్తిగా గోవులకు గ్రాసం చేయడం, ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి ఇక్కడ హుండీ పెట్టడం జరుగుతుంది. హుండీలో వేసే ప్రతి రూపాయి లేదా విశేషంగా ఇచ్చేది ఏదైనా సరే కేవలం గోవుల గ్రాసం వరకే, గోవుల గ్రాసం కొరకు మాత్రమే వినియోగం చేయబడుతుంది. కావున అందరూ కూడా గోశాల బృందకి తోడ్పడాల్సిందిగా ప్రార్థన. అందరూ చెప్పండి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గోమాతుః జయోస్తు గోహత్యా నివారణాస్తు హిందూ ధర్మం సనాతన ధర్మం సంఘటిత ద్వారా పునర్వైభవ సిద్ధిరస్తు భారతదేశ వీర సైనికానాం అభివృద్ధిరస్తు భారత మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ వచ్చి దీపాలున్నాయి జాగ్రత్తగా చూసుకొని పుష్పములు వేసి ఇక్కడికి రావాల్సిందిగా వరసక్రమంలో రావాల్సిందిగా ప్రార్థన. సభ్యులు వారికి దోషాల గురించి తీర్థ ప్రసాదాలు గోమాత యొక్క ప్రతిమను అందజేస్తున్నారు.
జై శ్రీరామ్. మరొకసారి ఇటువంటి అవకాశాన్ని దోషానికి అందజేసినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి గడప గడపకు శ్రీనివాస అనే కార్యక్రమాన్ని సనాతన ధర్మంలో భాగంగా గడప గడప శ్రీనివాస అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది 45వ కార్యక్రమం. ఇంకా 9 రోజులు కూడా ఈ కార్యక్రమం సుసంపన్నం అవుతుంది. ముందుగా పేరు ఇచ్చిన వారికి ప్రతిరోజు కూడా సాయంత్రం కూడా వారి ఇంటికి వెళ్ళి పూజలు అందుకొని స్వామివారి దివ్య ఆశీస్సులు ఇప్పటివరకు అందిస్తూ ఉన్నారు. చక్కగా గోవుల మధ్య ఆ వేదం ఏంటంటే తను మర్చిపోయినటువంటి చాలా చక్కగా నాగారు ఆచార్య రూపంలో మనకి అవకాశం ఇచ్చారు. అందుకు ధన్యవాదాలు. రేపు 23వ తారీఖు మన గోశాల ప్రారంభం చేసి సంవత్సర కాలం పూర్తయింది. వార్షికోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాము. ఉదయం సుమారుగా 10 కేజీల సింధూరంతో 2500 ఆకులతో స్వామివారికి 108 ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకము. అలానే సాయంత్రము వేదము జీవననాదము అంటే వేదముతో అలానే ఉదయం పూట 108 సార్లు అమ్మాచార్య పారాయణ, సాయంత్రం ఆధ్యాత్మిక ఉపన్యాసం వేదంతో జీవనము ఎలా, అలానే విశేష వేద ఆశీర్వచనము. అనంతరము సుమారుగా 1000 మంది దాకా ఒక అన్నదాన మహాప్రసాద సందర్భన జరుగుతోంది. కావున అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ప్రార్థన. అయ్యా దీపాలంకరణ సేవ దగ్గర అందరూ ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా ప్రార్థన. జాగ్రత్త దీపాలు కొంచెం